ట్రంప్ ఏదో భయపడిపోతాడు, వణికిపోతాడు లాంటి స్టేట్మెంట్లు ఒక పక్కన నడుస్తున్నాయి. రెండో పక్కన ఆషామాషి కాదు లాంటి స్టేట్మెంట్లు నడుస్తున్నాయి. బట్ వాస్తవంగా ట్రంప్ వ్యవహార శైలి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాం. దీని మీద అమర్నాథ్ వాసిరెడ్డి గారు స్లేట్ వ్యవస్థాపకులకు సంబంధించిన ఒక కథనం చూద్దాం. బొమ్మరిల్లు ఇందులో ప్రధానమైనటువంటిది అమెరికా అధ్యక్షుడికి సంబంధించి జరుగుతున్నటువంటి దాంట్లో ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం, దాని వెనకాల ఉన్న వాస్తవం. ట్రంప్ పిచ్చోడా, ముండోడు, ఖచ్చితమైన ప్రణాళికతో వచ్చాడు, దాన్ని కసితో అమలు చేస్తున్నాడు. ఎవరేం చెప్పినా వినడు. రాజు కంటే ముండోడు బలవంతుడు. కానీ ముండోడే రాజు అయితే అదే జెలెన్స్కీ, పుతిన్, ట్రంప్. ఇది కొత్త తరం నాయకత్వం. ఏది మంచి ఏది చెడు అని చర్చ లేదు. నీకు చెడు అయితే వాడికి అది మంచి. అమెరికా పీకల్లోతు కష్టాల్లో ఉంది. అప్పుల అప్పారం, రొటేషన్ చక్రవర్తి, ముంచేసే అప్పు. సమస్యను ఎన్నాళ్ళు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు బాంబును నిర్వీర్యం చేస్తానని ట్రంప్ ముందుకు వచ్చాడు. నిర్వీర్యం చేస్తాడా లేక బాంబు పేలు వినాశనం జరుగుతుందని తేలాల్సి ఉంది. ఇలా ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం. ట్రంప్ అజెండా చాలా క్లియర్. ఇప్పుడిప్పుడే డాలర్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తున్న దేశాలు నోరు కట్టాలి, డాలర్ను ఏకైక శక్తిగా నిలబెట్టాలి, అమెరికాను సూపర్ రిచ్ చేయాలి. అందుకోసం ఎంచుకున్న బాట కృత్రిమ మేధ. మనుషుల ఉద్యోగాలు రోబోలకు ఇవ్వాలి, లాభాలు పెంచాలి, కొత్త యుగాన్ని ఆవిష్కరించాలి. ఈ క్రమంలో ఎన్నో లక్షల మంది నిరుద్యోగులు అవుతారు, రోడ్డును పడతారు. ఇది ట్రంప్ ఎజెండా కాదు, అమెరికాలోని మహాకోటీశ్వర్ల ఎజెండా. వాళ్ళు అనుకుంటే జరిగిపోతాయి, జరిపిస్తారు. వాళ్ళు అనుసరించే పద్ధతులే వేరు. ఎక్కడి నుంచో నరుక్కుని వస్తారు. ఇండియాలో పిజ్జాలు, బర్గర్ల బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ దెబ్బతీస్తారు. పానీపూరి తింటే ఈ రోగం, రోడ్డుపై చెరుకు రసంలో శవాల ఐస్ ముక్కలు వాడతారంటూ ప్రచారం చేస్తారు. కొత్త తరం, కొత్త ఫుడ్ అంటూ బ్రెయిన్ వాష్ చేయిస్తారు. 30 ఏళ్ల క్రితం కేఎఫ్సి చికెన్ మా బెంగళూరులో ప్రవేశపెట్టినప్పుడు ఎన్ని ఆందోళనలు. ఇప్పుడు అవన్నీ గాల్లో. ఇప్పుడు ఏ సందులో కేఎఫ్సి పెట్టినా హౌస్ఫుల్. వాళ్ళ మార్కెట్ గొప్పది. ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రవేశపెట్టే ముందు 4 ఏళ్ల పాటు ఒక ఆంగ్ల దినపత్రికలో 2వ పేజీ నిండా ఉన్న స్కూల్స్పై రాళ్ళేశారు. విసుగొచ్చి ఆయన కాడికి అమ్మేసుకుందాం అనే స్థితికి స్కూల్స్ నెట్టేశారు. ₹1 కక్కుర్తి బతుకులు ప్రైవేట్ పాఠశాలల స్థానంలో ఇప్పుడు నిలువు దోపిడీ ఇంటర్నేషనల్ ఫారిన్ ఈక్విటీ స్కూల్స్. ఇదే ట్రెండ్ అంటూ అదే ఆంగ్ల పత్రిక నైతికత లేదు, కనీసం సిగ్గు కూడా ఉండదు. అది వాడి తెలివితేటలు అన్నట్టు జరగబోయేది అని వాసిరెడ్డి అమర్నాథ్ చెప్తే దాని అర్థం అది మంచిది, అదే జరగాలని చెప్పడం కాదు. ఇంట్లో బంగారం కొనిపెట్టుకుంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. అదే స్టాక్ మార్కెట్లో పెడితే ఆర్థిక వ్యవస్థకు ఇంధనం. కాకపోతే ఇక్కడే అసలైనటువంటి అంశం ఏదైతే అందుకే నేను ఫేస్బుక్లో ఫాలో అయ్యే వాళ్ళకి సూచన ఇచ్చా, బంగారం కొనండి అని. గుండాని మా బామరిది కాదు కదా. మ్యూచువల్ ఫండ్స్ అన్నవాళ్ళు పాపం ఇప్పుడు ఎంత నష్టాల్లో ఉన్నారు. బంగారం ధర పడిపోయే పరిస్థితి నిజం వస్తే ముందుగా చెప్తాగా. ఈలోగా స్టాక్ మార్కెట్లో బ్రోకర్లు ఏదో చెప్తుంటారు. మనం ఎవరు నమ్మాలనేది మన ఇష్టం. వినదగును ఎవరు చెప్పిన విననంతన వేగపడగా వివరింపదగును. నన్ను గుడ్డిగా నమ్మద్దు. 50 ఏళ్లలో బంగారం ధర పడిపోయా, పెరిగాయా? వారం రోజులు మళ్ళీ తగ్గాయి. ఇక్కడే వారం రోజులు తగ్గినా మళ్ళీ పెరిగాయి. దీనికి భిన్నంగా ఏదైనా పడిపోతే పరిస్థితి నిజంగా వస్తే మెయిన్ హూనా పోస్ట్ పెడతాగా అన్నట్టు ట్రంప్కి నేను అభిమాని కాదు. నా ఇష్టాలు ఇక్కడ చెప్పడం లేదు. ఏం జరుగుతుందని మాత్రం విశ్లేషిస్తున్నాను, ఏం చేయాలో సూచిస్తున్నాను అన్నట్టు. దేశ రాష్ట్ర రాజకీయాల గురించి నేను కనీసం ఇండైరెక్ట్గా కూడా చెప్పను. ఎన్నికలప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందని మాత్రం అంచనా వేశాను. నా రాజకీయాలు ఇష్టం లేరు, అందరూ కష్టలే. 4 ఏళ్ల నాడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడుల్ని తెరవాలని నిర్ణయించడానికి సమర్థిస్తే నేను ఆ పార్టీ చెంచాని కొందరు అనుకున్నారు. ఒక బ్యాచ్ దాడి చేసింది. 3 ఏళ్ల నాడు కృత్రిమ వర్షాలతో ప్రళయం సృష్టించే ప్రయత్నాలు ప్రపంచంలో జరుగుతున్నాయని పోస్ట్ పెట్టాను. యాదృచ్ఛికంగా అదే తెలంగాణ సమయంలో అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో కుట్ర జరిగిందని చెప్పడం, ఆ పార్టీ టీవీ ఛానల్ వారు నన్ను టీవీ షోకి పిలవడం. తెలంగాణలో కుట్ర జరిగిందని చెప్పలేను కానీ ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టంగా చెప్పిన నేను ఆ పార్టీ చెంచాని కొంతమంది భావించారు. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వన్యప్రాణులు నిజం, సమస్య నిజం. కానీ కృత్రిమ మీద వీడియోలు వాడితే ప్రభుత్వానికి ఆయుధం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అనవసరంగా కేసులను పోస్ట్ పెడితే కొంతమంది పిచ్చప్రాయలాపాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించాను ఒక ఆయన కామెంట్ చేస్తే దానికి 4 లైక్స్. రాజకీయాలు నాకు అవుట్ ఆఫ్ సిలబస్. మీ ఇంటి వాడిగా ఇక్కడ మీకు ఆరోగ్యం, ఆర్థిక, సామాజిక, విద్యా విషయాలపై అవగాహన కల్పిస్తాను. నా ఫేస్బుక్ రాజకీయాల జోలికి వెళ్ళదు. కారణం రాజకీయాల్లో కుళ్ళు, కుతంత్రం, కులపిచ్చి, డబ్బులు, మాఫియాలు, ఇంకా ఎన్నెన్నో. రాజకీయాలు మాట్లాడడానికి ఎన్నో టీవీ ఛానల్స్ అక్కడికి పోండి. నా ఫేస్బుక్ మీద వచ్చి మీ రాజకీయ గజ్జి చూపిస్తే బ్లాకుతో అంటూ చెప్తున్నారు. అదే సందర్భంలో భయం లేదు. ఇంటర్నేషనల్ మాఫియాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు. ఇక్కడ రాజకీయాల గురించి పెట్టడం మొదలు పెడితే ఎవరిని వదలనప్పుడు అందరినీ దూరం చేసుకుంటాను. రొచ్చు రాజకీయాలు రోజంతా ఇక్కడ కూడా అదేనా, వద్దు, జస్ట్ గెట్ అవుట్ అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. మెయిన్ అయితే ట్రంప్ ముండోడు, ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరతాడు అన్నటువంటి చెప్తున్నారు.